ఇది బుద్ధిలేని పని కాదేంటి? సూర్య ఒక్క మాట అల్లుడు గారికి చెప్పుంటే, రమ్మని పిలుచుంటే అల్లుడు గారు ఇలా అనేవాళ్ళ? ఆయన మనసులో బాధపడేదా? అందుకే అంటారు, పని మనిషికి పెత్తనం ఇస్తే ఇల్లు పీకి పందిరేసిందని. అలా ఉంది సూర్య చేసిన పని. అలాంటి వాణ్ణి మా నెత్తి మీద పెట్టి అత్త మా నెత్తి మీద బలవంతంగా రుద్దుతుంది. చూడక్క, పెత్తనం కావాలని నా సూర్య ఏమీ అడగలేదు. అడగందే అమ్మైనా పెట్టదని నానమ్మ నానమ్మ అంటూ 1కి 10 సార్లు పనున్నా పని లేకపోయినా అత్తతో మంత్రాలు చేసి బాగా మచ్చిక చేసుకున్నాడు కదా. చివరికి ఇదిగో ఇలా మా గట్టి పెట్టిస్తున్నాడు అల్లుడు గారి చేత. చిచి, బాధ్యత లేని మనిషి, బాధ్యత లేని పని. ఆ బాధ్యత ఉంది కాబట్టే లిల్లీ కాలేజ్ పోతుందని కాలేజ్లో తిప్పడానికి వెళ్ళాడు. కానీ చంద్రేం చేశాడు? నగల షాప్ నుంచి బలాదురుగా తిరగడానికి ఊరి మీదకి పోయాడు. అవునవునులే, కొడుకుని సమర్థించుకోవాలిగా. ఏం చేస్తాం? ఆడి పోసుకున్న వాళ్ళని నోర్లు మూయించాలంటే మాట్లాడాలిగా. నేనిప్పుడు అనవసరంగా ఒక్క మాట అన్నానా సూర్యని? వాడు అల్లుడు గారిని పిలవకపోవడం తప్పా కాదా? ఏ వాడే ఎందుకు చెప్పాలి? అల్లుడు గారు అంటూ ఆయన పేరు జపం చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేవు కదా. నువ్వే చెప్పుకోవచ్చుగా నీ అల్లుడు గారికి. సూర్య వచ్చిన తర్వాత అల్లుడు గారిని క్షమించమని చెప్పి అడగమను. వాడెందుకు అడగాలి? ఎందుకు అడగాలి? వాడే అడగాలి. వాడికి అవసరం లేదు. అలాగే తల్లి, అలాగే. అల్లుడు గారు, ఈ ఒకసారి క్షమించండి. ఇలాంటి తప్పు మళ్ళీ జరగదు. అల్లుడి సంగతి సరే, కనీసం మనిషిగా అయినా చూడండి, అది చాలు. మళ్ళీ ఏం ప్లాన్ చేశాడు వీడు? ఖచ్చితంగా నేను షాప్లో చూసింది మనోజే. అందుకే ఈ డ్రామా అంతా ఆడుతున్నాడు. మిస్టర్ మనోజ్, ఐ వోంట్ లీవ్ యూ. అంత మాట అనేసారంటే ఆయన మనసు ఎంత గాయపడిందో. కర్మ కర్మ, ఒకళ్ళ మీద ఆధారపడి బతికితే ఇదిగో ఇలాగే ఏడిస్తాయి. అబ్బా కర్మ, ప్రతొక్కడికి హోల్సేపుంది. చిచి, ఎవరు అనుకోలేదు నగల దగ్గరికి వెళ్తున్నామని. వీడికిలా తెలిసింది? ఎంతో ప్రేమతో నా పద్మావతి కోసం చేసిన పాయసం నా చేతులతో తినిపిద్దాం అనుకున్నాను, కానీ నాకు అదృష్టం లేకుండా పోయింది. రాజీ, పిలిచావాతా? అత్తయ్య పిలిస్తేనే కదొచ్చావు. వచ్చావా? అత్తయ్య గారు పిలిచారు కదా మరి. అత్త పిలిచింది నన్ను. అయ్యో, నిన్ను పిలిస్తే నన్ను పిలిచినట్టే కదకా. అలా ఎలా అవుతుంది? నేను చెప్పాలనుకున్నది చెప్పనా వద్దా? నువ్వు చెప్పత్తా. మరేం లేదు, పసుపు దంచే పనైంది, పెళ్లి పనులు ప్రారంభించాం. అదీగాక ఇంట్లో ధనుర్మాస వ్రతం చేస్తున్నాం. త్వరలో గోదా కళ్యాణం కూడా చేయబోతున్నాం. కాబట్టి ఈలోగా మన ఇంట్లో ఇంకో ముఖ్యమైన పని చేయాలి. ఏంటత్తా? 9 మంది ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి సాయంత్రం వాళ్ళకి విందు భోజనం పెట్టి మన పద్మావతి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం పొందాలి. వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకుంటే పద్మావతి పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది. మన పద్మ అత్తారింట్లో ఏ లోటు లేకుండా సంతోషంగా దీర్ఘ సుమంగళిగా ఉంటుంది. మీ ఇద్దరూ ఆ పని మీద ఉండండి. అది చెప్పాలనే పిలిచాను. అత్త, నువ్వే అత్త. అందుకే అంటారు, పెద్ద తల పెద్దరికం లేని ఇల్లు ఇల్లే కాదని. ఏం చెల్లి? ఎవరో అన్నది అన్నారు చెప్పారు అని అండం నీకు మామూలే కదక్కా. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏదైనా మనకి తోచింది చెప్పాలి కాని ఎవరో చెప్పింది చెప్పడం గొప్పేం కాదు. నేను మంచి మాటలు చెప్తున్నానని నీ కుళ్ళు. అదేం కాదులే అక్కా. కాకపోతే మరేంటో? అది కాదక్కా. మీరిలా వాదులాడుకుంటారా? నేను చెప్పింది చేస్తారా?
ఇదిగో ఇప్పుడే ఆ పనిలో దిగుతాం అత్త. రా చెల్లి.